ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినం దేవుని వాక్యం నుంచి కీర్తనలు 57:3 ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. ప్రేమైన వాళ్ళరా, యేసు రక్తంతో కడగబడిన మనము, ప్రభు సన్నిధిలో ఆరాధన కొరకు చేరి వస్తున్న మనము ఆత్మతో సత్యంతో తనని ఆరాధించబద్దులమైనాం. ఎందుకంటే ఆయన మనకు కలగజేసిన రక్షణ ఆశ్చర్యకరమైనది. అది మానవ పాపమును తీసివేయడానికి ఏ ఒక్కరు కూడా మనకు లేనప్పుడు ఆయన చేసిన ఘన కార్యము విచిత్రమైంది, ఆశ్చర్యకరమైంది. దాన్ని బట్టి మనం ఆయన ఆరాధన చేసేవారమైనాం. అయితే ఇక్కడ రాయబడిన మాట, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ప్రియమైన వాళ్ళ ఈ దేవుడు ఎక్కడున్నాడు అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. భూమి మీద ఉన్నదంతా శాపగ్రస్తమైంది. ఎందుకంటే ఆది కాండంలో నరుడు చేసిన పాపాన్ని బట్టి భూమి శపించబడ్డది అని రాయబడింది. శపించబడ్డది. భూమి మీద మంచిది లేదు. మొదటి యోహాను 1:17 చూస్తే కూడా ఇదే మాట్లాడుతుంది. ఏమంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవవిడంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. మన తండ్రి, మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు ఆయన ఆకాశంలో ఉన్నాడు. అందుకే ఆకాశం నుండి ఆజ్ఞ వచ్చేదిగా ఉంది. చాలా మందికి కూడా ఆకాశం నుంచే మాట్లాడినాడు. ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా ఆకాశం నుంచి తన దాసులకు ఆత్మ ద్వారా ప్రేరేపణ చేసి రాయబడిన మాటలు. అంటే ఇవన్నీ కూడా ఆకాశం నుండి వచ్చిన మాటలు. అదేమంటున్నాడు, ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించు. ఒక మనిషిని రక్షించవలసిన పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే ప్రమాదంలో ఉన్నప్పుడు. అంటే ఆకాశంలో నుంచి ఆజ్ఞ వస్తుంది అంటే ఆయన పైన ఉన్నాడు, ఆయన ఆజ్ఞ ఇవ్వాల్సి వస్తుంది. భూమి మీద ఎట్లా అంటే చెప్తే వినే రకం లేదు కాబట్టి ఆయన ఆజ్ఞ, అంటే ఆజ్ఞ అనేది ఎట్లుంటుంది అంటే కఠినంగా ఉంటుంది. ఆజ్ఞ ఇచ్చి ఏం చేస్తాడు, రక్షించును అని ఉంది. మనల్ని రక్షించడానికి ఆయన ఆజ్ఞ అవసరము అయి ఉంది. అయితే ఆయన ఆకాశం నుంచి రక్షించక ముందు మన యొక్క పరిస్థితి ఎట్లుందంటే, నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు, ఈ మాట చూడండి, నన్ను మింగగోరు వారు అని భక్తుడు రాసినప్పుడు అందులో నీవు నేనున్నాం. మనల్ని ఎవరు మింగుతారంటే ఈ లోకంలో ఉన్న అధికారి, అపవాది అయిన వాడు మృంగివేయాలని, అంటే వాడు నశింపజేయాలని కనిపెట్టుకొని ఉన్నాడు. అట్లాంటి అప్పుడు మనం ఏమవుతామంటే దూషణలు పడుతుంటాం. మనల్ని దూషించి వాడు మనల్ని నరకానికి, పాతాళానికి, ఆరని అగ్ని గంధకానికి, అగ్నిగుండానికి పాత్రలుగా చేసినాడు. అయితే ఆ దేవుడు ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి ఏం చేస్తున్నాడు, ఏమన్నది, దేవుడు తన కృపా సత్యములను పంపును. మనకు రక్షణ అవసరమైనప్పుడు, అంటే మనకు ప్రాణ సంకటం ఉన్నప్పుడు, మనము పాతాళంలోకి పోయి నశించిపోయే తరుణం వచ్చినప్పుడు, ఆ దుష్టుని యొక్క కార్యాలను బట్టి మృంగివేయబడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ఆజ్ఞనిచ్చి కృపా సత్యములను పంపినాడు. కృపా సత్యములు అనే మాట ఏం చూపిస్తుంది అంటే యేసు క్రీస్తు ప్రభువుని చూపిస్తుంది. యోహాను 1:14 ఉంటుంది. ఏమనంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఆకాశంలో మాట్లాడే ఆజ్ఞరూపి అయిన ఆ దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి, లేకుంటే మన ప్రమాదం నుంచి తప్పించడానికి ఆయన కృపా సత్యములు ధరించుకొని మన మధ్యకు వచ్చి శిలువలో గొప్ప కార్యం చేసి చనిపోయి మృత్యుంజయుడు ఈ సమాధిని గెలిచినాడు. ప్రతి వారు మరణం దగ్గర ఆగిపోయినారు, ఈయన మరణం జయించినాడు. అందుకే మనల్ని కూడా మరణం నుంచి దాటించే సమర్థుడై ఉన్నాడని గుర్తెరిగి ఆయన చేసిన రక్షణ కార్యాన్ని బట్టి మనం ఆత్మతో సత్యంతో ఆరాధన చేద్దాం. దేవుడి మాట దించిన యొక్క చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఆకాశములు పట్టజాలని దైవమైన దేవుడు, నీ ఆజ్ఞ ద్వారా రక్షణ ఇవ్వడానికి నిరంతరము ఆలోచన కలిగి ఉన్నావు. దుష్టుడు మమ్మల్ని మింగివేయాలనుకున్నప్పుడు నీవు ఆ మహిమను వదులుకొని కృపా సత్యాసములు ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చి శిలువ ద్వారా
నీ క్రయం ద్వారా రక్షించినందుకు స్తుతిస్తూ, నువ్వు చేసిన ఘనకార్యాన్ని బట్టి, ఇచ్చిన భద్రతను బట్టి హృదయమార స్తుతిస్తూ, నన్ను తగ్గించుకొని నిన్ను హెచ్చిస్తూ, నజరేయుడైన యేసు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.